హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా మా ఆయన యుఎస్ వెళ్ళే రోజు రానే వచ్చేసిందండి. మా ఆయన బ్రిటిష్ ఎయిర్వేస్ లో ట్రావెల్ చేశారు. మార్నింగ్ 7:15 ఫ్లైట్ అండ్ మిడ్ నైట్ 2:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. మా వారు కంపెనీ ద్వారా వెళ్తున్నారు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని దానికి సంబంధించిన బిల్స్ పెట్టి మనీ కలెక్ట్ చేసుకోవచ్చు కంపెనీ వాడి దగ్గర నుంచి. సో ఇట్స్ లైక్ ఏ కార్పొరేట్ బుకింగ్ అనమాట. సో ఊబర్ లో ప్రీ బుకింగ్ చేశారు. ఆ టైం కి కార్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 2:30కి కార్ వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాష్ పేమెంట్ చేయండి అని అప్పుడే వస్తాను అన్నాడు. ఇది కార్పొరేట్ బుకింగ్, దీన్ని మేమేమీ చేయలేము అని చెప్పాము. తర్వాత ఓఆర్ఆర్ మీద వెళ్ళాలా లేదా సిటీలో నుంచి వెళ్ళాలా అని అడిగాడు. నీకు ఏది దగ్గర అయితే అటు నుంచి వెళ్ళు అని చెప్పాము. అండ్ తర్వాత మనీ ఎక్స్ట్రా ఇమ్మని అడిగాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వస్తే మాకేం మిగలదు కాబట్టి ఎక్స్ట్రా మనీ ఇవ్వండి అని ఇట్లా కొంతసేపు ఆర్గ్యూ చేశాడు. ఫైనల్ గా ఒక 10 minutes ఆర్గ్యుమెంట్ తర్వాత మేమేం డిసైడ్ అయ్యామంటే చేతిలో కార్ ఉంది, వెళ్ళిపోదాం, ఈ గోలంతా వద్దు అని డిసైడ్ అయ్యి మా కార్ లో మేమే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాము. కార్ డ్రైవర్ ఏం చేశాడంటే లొకేషన్ కి వచ్చాను, కస్టమర్ రాలేదు, అందుకని సర్వీస్ క్లోజ్ చేస్తున్నానని క్లోజ్ చేశాడు. ఊబర్ లో ప్రీ బుకింగ్ చేయడం వల్ల మనీ కట్ అయింది. సో మేము కస్టమర్ కేర్ కాల్ చేసి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం అంతా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి కొంత స్ట్రగుల్ తర్వాత మాకు మా మనీ రిటర్న్ వచ్చింది. ఇది మా ఒక్కరికి జరగలేదండి. ఇట్లా మిడ్ నైట్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళలో చాలా మంది దగ్గర నేను విన్నాను. ఎక్స్ట్రా మనీ ఇస్తేనే వస్తాను అని చెప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం, ఇప్పుడు ఈ టైంలో గొడవ ఎందుకు, మళ్ళీ క్యాబ్ వెళ్ళిపోతే వేరే క్యాబ్ దొరకదేమో, ఎందుకు వచ్చిందిలే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోతే బెటర్ అని ఇట్లా జనరల్ గా ఆలోచిస్తామండి. అదే జరుగుతుంది అండ్ అదే క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది డ్రైవర్స్. నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదండి, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను నేను. అండ్ ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక మా వారు వాటర్ సర్వీస్ తీసుకోలేదండి, కానీ నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను నేను. మనం కార్ దిగినప్పుడే పోర్టర్స్ అక్కడ తిరుగుతూ ఉంటారండి. మనం పిలిచినా వచ్చి అడుగుతారు లేదా వాళ్ళే వచ్చి అడుగుతారు పోర్టర్ సర్వీస్ కావాలా అని. అవును అని చెప్తే గనక ఎన్ని లగేజెస్ ఉన్నాయి అని అడుగుతారు. దానికి తగ్గట్టే ఎంతమంది అంటే ఒక్క పోర్టర్ సరిపోతారా లేదా ఇద్దరు కావాలా ముగ్గురు కావాలా అనేది వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే వేరే వాళ్ళని పిలిచి తీసుకుని వస్తారు. వాళ్ళే కార్ లో నుంచి లగేజ్ దించి ట్రాలీ మీద పెడతారు, వాళ్ళే తీసుకెళ్తారు కౌంటర్ దాకా. మనం ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందే పోర్టర్ సర్వీస్ కౌంటర్ ఒకటి ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి మనీ పే చేయాలి. 3 లగేజెస్ ఇంక్లూడింగ్ హ్యాండ్ లగేజ్ తో కలుపుకుని 3 లగేజెస్ అయితే 550 ఛార్జ్ చేస్తారు. అలాగే 6 లగేజ్ ఇంక్లూడింగ్ హ్యాండ్ లగేజ్ కలుపుకుని 1100 ఛార్జ్ చేస్తారండి. 9 లగేజెస్ ఇంక్లూడింగ్ హ్యాండ్ లగేజ్ కలుపుకుంటే 1600 ఛార్జ్ చేస్తారు. ఈ పేమెంట్స్ అన్ని కూడా ఇంక్లూడెడ్ జిఎస్టీ అండి. సో పేమెంట్ అయిపోయాక వాళ్ళే మన కౌంటర్ దాకా తీసుకెళ్లి మన లగేజ్ మనం చెక్ ఇన్ చేసేదాకా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో కార్ దగ్గర నుంచి మనం లగేజ్ చెక్ ఇన్ చేసేదాకా మధ్యలో ఏ అవసరాలు ఉన్నా అన్ని వాళ్ళు చూసుకుని దగ్గరుండి హెల్ప్ చేస్తారు మనకి. నేను వెళ్ళేటప్పుడు పోర్టర్ని తీసుకున్నానని చెప్పాను కదండి, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఏ విధంగా హెల్ప్ అయింది, ఎట్లా నాకు హెల్ప్ చేశారు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు. ఎయిర్లైన్స్ కూడా నేను బ్రిటిష్ ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేశాను, నాకు ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను, పోర్టర్ వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు మన ముచ్చట్లు.